ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని కంటిన్యూగా ఆ మూల వాక్యాన్ని చదువుకొని కంటిన్యూ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. చాలండి. ఇప్పుడు నా వైపు చూస్తూ కంటిన్యూస్గా ఈ సబ్జెక్టు కొనసాగుతుంది. గత వారంలో చెప్పాల్సినటువంటి ఉపదేశాన్ని ఈ వారాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడునూ నీ కిరీటం అపహరింపకుండునట్లు అనే పాయింట్ దగ్గర మనం ధ్యానం చేశాం. ఎవడును అంటే దుష్టునికి అవకాశం లేదు మనలో నుండి ఎత్తుకెళ్ళటానికి. మనలో నుండి అపహరించే శక్తి సామర్థ్యం దుష్టునికి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే దుష్టుడు తాకకుండా కాపాడే దేవుడు మనకున్నంత కాలం, దుష్టుడు మన మీదకి విరుచుకుపడకుండా కృప మన మీద ఉన్నంత కాలం, దుష్టుని కనుదృష్టి కానీ వాని ఆలోచనలు పనిచేయనంత కాలం వాడు ఏమీ చేయలేడు. అపహరింపబడటానికి ఎవడో వచ్చి అపహరించడు, కానీ మనమే అపహరించబడటానికి అవకాశం ఇస్తున్నట్టు. దేవుడు కూడా మనలో నుంచి అపహరించడానికి అవకాశం ఇవ్వడు. దేవుడు కూడా నీలో ఎత్తుకెళ్ళడానికి నీలో ఉన్న ఆత్మీయతను, నీ దర్శనాన్ని, నీ ప్రతిష్టను తీసివేయడానికి ఇష్టపడడు. దేవుడు తీసివేయడానికి ఇష్టపడడు. అపవాది వచ్చి మనలోండి ఎత్తుకెళ్ళడానికి ఎంత మాత్రమూ ఇష్టపడడు. వాడు రాలేడు. ఎందుకంటే మనలోనే మనమే అపహరింపబడటానికి ఛాన్స్ ఇస్తున్నాం, అవకాశం ఇస్తున్నాం. నీకు తెలియకోకుండా ఏది జరగదు, నీకు తెలియకోకుండా నష్టం అనేది ఏది జరగదు, కానీ అన్నీ నీకు తెలిసే జరుగుతున్నాయి. ఈరోజు నా జీవితంలో చాలా నష్టాలు అనుభవిస్తున్నానండి. ఈరోజు నేను చాలా కోల్పోయానండి. ఈరోజు నేను చాలా విషయాల్లో నేను దేవునికి దూరంగా ఉన్నాను అంటే దానికి కారణం మన ఆత్మీయ అనుభవాలు, మన తొందరపాటు నిర్ణయాలు, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, పరిస్థితులను బట్టి తీసుకునే నిర్ణయాలే మన ఆత్మీయ జీవితంలో అపహరింపబడేటట్లుగా చేస్తున్నాయి. ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితాల్లో, చాలామంది యొక్క సేవకుల జీవితాల్లో అపహరింపబడడానికి కారణం ఏంటంటే వారు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల. గతించిన దినాల్లో మనం దాన్ని ధ్యానం చేశాం. అయితే ఒక్క అంశాన్ని ముందు పెట్టి మిగతా సబ్జెక్ట్ నేను కొనసాగిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుకో. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఒక మనుష్యుడు ఎరుకొని. లూకాసు వార్త 10. అదే చదువు, మైక్లో చదువు. మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం, కొంచెం మైక్ పైన పెట్టుకో. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక మనుషుడు, యేసు ప్రభు ఉపమానం చెప్తున్నాడు. ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతున్న ఈ మాటలు నిజంగా మన జీవితాలకు సంబంధించినవే. ఈ ఉపమాన భావంలో చెబుతున్న ప్రతి వర్తమానం ఇది మన జీవితాలకు సంబంధించిన వర్తమానమే. ఒక మనుషుడు అనేటువంటి వ్యక్తి స్థానంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనమే కావచ్చు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెలుచుండగా అనే మాటను మనం చదువుతాం. అంటే యెరూషలేం పట్టణము ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోనూ పై స్థితిలో కనబడుతుంది. యెరికో పట్టణము దిగువ స్థాయిలో కనబడుతుంది. యెరూషలేం పట్టణం అంటే దైవత్వానికి, సంఘానికి, దైవ సంబంధమైన కార్యాలకు సూచన అయితే, యెరికో అనేటువంటి పట్టణము లోకానికి,
శరీర కోరికలకు, శరీర ఆశలకు, ఇహ సంబంధమైన కోరికలకు సూచనగా కనబడుతుంది. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి అనగా ఆత్మ సంబంధమైన వాటిలో నుండి శరీర సంబంధమైన వాటి వరకు దిగుచుండగా అంటే ఇంకా కంప్లీట్గా వెళ్ళలేదు, ఇంకా అక్కడికి చేరుకోలేదు. మార్గ మధ్యంలోనే ఒక ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యెరూషలేము నుండి యెరికోకు ఒక మనుష్యుడు దిగాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, దిగడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ దిగటానికి ఏ ఆశలు తనను ఆవరించాయో నాకు తెలియదు. ఒకవేళ యెరూషలేములో ఉండటం కష్టమో, లేకపోతే యెరూషలేములో ఉన్న నిబంధనలు, యెరూషలేములో ఉన్న ఉపదేశము, యెరూషలేములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన మహిమెదుట అతను ఉండడానికి ఇష్టపడలేదేమో నాకు తెలీదు. అతడు దిగడానికి ఎన్ని కారణాలున్నా దిగితే కలిగే నష్టాన్ని చెప్తున్నాను. ఒకసారి తన జీవితంలోకి వెళ్తే ఆ మనుషుడు ఎందుకు దిగాడు, ఎందుకు దిగాల్సిన అవసరం వచ్చింది? 1,00,000 కారణాలు ఉండొచ్చు. ఈరోజు యెరూషలేమును విడిచి యెరికోకు దిగడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. ఈరోజు నీ జీవితంలో ఆ యెరూషలేము అనబడుతున్న దైవ సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళడానికి రకరకాల కారణాలు నువ్వు చెప్పొచ్చు. ఇప్పుడు యెరూషలేములో నిబంధన ఉంది, యెరూషలేములో వాక్యం ఉంది, యెరూషలేములో ప్రతిష్ట ఉంది, సమస్త ఆత్మీయ అనుభవాలు అక్కడ ఉన్నాయి. కొంతమందికి ఆత్మీయ జీవితం సరిగ్గా ఇష్టం లేక, కొంతమంది నిబంధన అనేది ఇష్టం లేక, నాకు ఈ నిబంధనలు, ఈ ప్రతిష్టలు, ఇంత కట్టుబాట్లు మాకు ఇష్టం లేదండి, మేము ఉండలేమని చెప్పి ఒకవేళ దిగి వెళ్ళి ఉండవచ్చు. ఇటు చూడండి, అసలు ఎందుకు దిగాడు అనే పాయింట్ కంటే దిగితే కలిగే నష్టాన్ని చూడాలి. ఈరోజు యెరూషలేము అనబడుతున్న నిబంధన కలిగిన స్థలం, కంచె వేయబడిన తోటల నుండి ఎందుకు దిగజారిపోతున్నాడు? అక్కడ నిబంధనలు కష్టంగా ఉన్నాయా? అక్కడ పాటించే పద్ధతులు చాలా బాధాకరంగా ఉన్నాయా? అక్కడ దేవుడు నియమించిన నియమాల్లో అతడు ఉండలేకపోయాడా? లేకపోతే ఒక్కసారి ఎంతకాలం ఇక్కడ ఉందాం, ఒక్కసారైనా యెరికోకి వెళ్ళి అక్కడైనా ఆనందిద్దామన్న ఆలోచనతో వెళ్ళాడా? అంటే ఒక వ్యక్తి దిగజారిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఈరోజు సంఘంలో అనేకులు ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఎదిగిన బిడ్డలు, ఉన్నత స్థాయిని అనుభవించిన బిడ్డలు, ఒకప్పుడు ఉన్నత ప్రత్యక్షతలు కలిగిన బిడ్డలు ఎందుకు దిగజారిపోతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు కిందికి దిగిపోతున్నారో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళకున్న స్థానం, వాళ్ళకున్నటువంటి ఆ అనుభవాలు, వారికి ఉన్నటువంటి ఆత్మీయత ఉన్నత స్థాయిది. దేవుడు మనను తలగా పెట్టాడు కానీ తోకగా పెట్టలేదు. మన ఆత్మీయత ఎప్పుడు కూడా ఘనముగా ఉండాలి కానీ ఘనహీనంగా ఉండకూడదు. మన ప్రార్థన ఎప్పుడు ఘనముగా ఉండాలి కానీ ఘనహీనంగా ఉండకూడదు. మన దర్శనం ఎప్పుడు ఘనముగా ఉండాలి కానీ మనం ఘనహీనంగా ఉండటానికి వీల్లేదు. ఏ పరిస్థితిలో ఈరోజు మనము దిగజారడానికి వీల్లేదు. దిగజారడానికి 1,00,000 కారణాలున్నా దిగజారితే వచ్చే నష్టాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టుకోగలిగితే, దిగితే నీకు వచ్చే భయంకరమైన నష్టం ఏంటంటే వాడు వస్త్రములను దోచుకుంటాడు. నీ యొద్దనున్న వస్త్రములు లాగేసుకుంటాడు, నిన్ను దిగంబరినిగా చేస్తాడు, నిన్ను కొడతాడు, కొర ప్రాణంతో మిగిల్చి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రాణాలు తీసే అధికారం వారికి లేదు గనక ప్రాణాలు కొర ప్రాణంతో మిగిలిపోయాడంట అతడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం కూడా ఇలాగనే ఉంది. నువ్వు ఎందుకు దిగావో నీకు అర్థం కాకపోవచ్చు. పరిస్థితులు ఎలాగున్నా నువ్వు మొత్తానికి దిగజారిపోయావు. ఏది ఏమైనా నువ్వు మొత్తానికి తగ్గిపోయావు. లోకాన్ని ప్రేమించావు కావచ్చు, లోక ఆశలను ప్రేమించావు కావచ్చు, ఏ ముందు లేని చూద్దామని దిగావు కావచ్చు. కానీ అది ఎంత భయంకరమైన నష్టమో మార్గంలోనే నీకు కలిగింది ప్రమాదం. ఇంకా ఆశించావు, ఏదో చెయ్యాలని, ఏదో కావాలని కోరుకున్నావు. ఎందుకు దిగావో అది అర్థం కాకపోయినా దిగితే నష్టమేంటో ప్రభు నేర్పిస్తున్నాడు. నీ వస్త్రాలు అపహరింపబడతాయి, జాగ్రత్త. ఈరోజు చాలామంది వస్త్రాలు అపహరింపబడ్డాయి గనుక వారు చూడ్డానికి లౌకికంగా వస్త్రాలు ధరించుకున్నా చాలామంది దిగంబరులుగా ఈరోజు సంఘంలో కనబడుతూ ఉన్నారు. కానీ దిగంబరులను దేవుడు ఉమివేస్తాడట, దిగంబరులను దేవుడు త్రోసివేస్తాడే. కానీ ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకుంటావా? ఎవడునూ అపహరించకుండా
నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునే ఉపదేశంలో అపహరింపబడ్డానికి నువ్వే కారణం. ఉండవలసిన స్థలంలో ఉండక నువ్వు ఉండలేని స్థలం కొరకు ప్రయాణం చేస్తున్నావు. నియమింపబడిన స్థలంలో లేక నీకు అక్కరలేని అవసరం లేని ప్రయాణాలు నువ్వు పెట్టుకొని అక్కడికి వెళ్తున్నావు. నిన్ను నియమించిన చోటు, నిన్ను స్థిరపరిచిన చోటు, నీకు ఆశీర్వాదకరమైన చోటు, నీకు దీవెనకరంగా ఉన్న చోటు. ఒక మాటలో చెప్పనా, నీకు దీవెనకరంగా ఉన్న చోటు నీకు కరువు ఉండొచ్చు, నీకు దీవెనకరంగా ఉన్న చోటు నీకు కష్టాలు ఉండొచ్చు, దీవెనకరంగా ఉన్న చోట అవమానాలు జరగచ్చు, నీకు దీవెనకరంగా ఉన్న చోటు చుట్టూ శత్రువులు ఉండొచ్చు, నీకు దీవెనకరంగా ఉన్న చోట నీ ఇంట్లో ఏదీ లేకపోవచ్చు, కానీ అది నీకు ఆశీర్వదింపబడిన స్థలం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు నియమింపబడిన స్థలములో నీకు ఘనత రాకపోవచ్చు, కానీ అది నీ ఆశీర్వాదానికి మూల కారణమైన స్థలం. ఈరోజు చూడండి, మనం గమనించినట్లయితే మన జీవితంలో కొన్నిసార్లు మనకి ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుడు కొన్ని స్థలాల్లో కొన్ని అనుభవాల్లో మనల్ని పెట్టినప్పుడు అది మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, దేవుడు అబ్రహాము జీవితాన్ని పరీక్షించి చూస్తే అబ్రహాము ఎక్కడ కూడా ఒక విస్తారమైన సంపద కలిగి ఉన్నట్లుగా కనబరచబడలేదు. అతడు గుడారవాసిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. పైకి గుడారాన్ని కలిగి ఉన్నట్లున్నాడు, కానీ లోపల ఐశ్వర్యాన్ని కలిగినట్లుగా మనం చూస్తాం. నేను అంటాను, నువ్వు ఉన్న స్థలంలో నీ గుడారము చూడ్డానికి ప్రజలకు ఏమీ లేనట్లుగా ఉన్నా ఆత్మలో నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడివి అని గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థలం పేదరికమైన స్థలమైనా, నువ్వు అనుభవిస్తున్న ఆర్థిక స్థితి చాలా నిరుపేద స్థితి అయినా, అప్పుల పరిస్థితులుండి కాస్త ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నా, నువ్వు ఉన్న స్థలం ఎలాంటిది అంటే నీవు ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడిన స్థలం. ఒకవేళ ఈ స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు పోతే, ఈ మహిమను విడిచిపెట్టి పోతే, ఈ ప్రభావాన్ని విడిచిపెట్టి పోతే నీవు అపహరింపబడతావు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ నీ వస్త్రాలు కాపాడబడాలంటే, నువ్వు కొరప్రాణంతో కొట్టబడకుండా ఉండాలంటే, నీ వస్త్రములు కాపాడబడాలన్నా నీకు నియమింపబడిన స్థలములో, నీకు నియమింపబడినటువంటి స్థానంలో, నీకు నియమింపబడినటువంటి హద్దులో నువ్వు ఉంటే నీ వస్త్రాలు ఎవ్వడును అపహరించలేడు. చప్పట్లు కొట్టండి. స్తోత్రం చెప్తాం గట్టిగా. నీకు నియమింపబడినటువంటి స్థానాన్ని, నీకు నియమింపబడినటువంటి త్రోవను దాటిపోతేనే అపహరించబడతాం. అందుకే మేరను దేవుడు ఏర్పాటు చేశాడు, హద్దులు ఏర్పాటు చేశాడు. మనం ఆ సరిహద్దులను దాటినప్పుడే ప్రమాదం. దేవుడు ఒక పట్టణానికి ఒక హద్దు పెట్టాడు, ఒక స్థలానికి ఒక హద్దు పెట్టాడు. ఇప్పుడు ఈ స్థలం మాది, ఈ స్థలమే. 1 ఇంచు అటు కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి పునాది తీసేప్పుడు వాడు వచ్చేస్తాడు, రే బాబు అటు జరుపు అంటాడు. వెంటనే వచ్చేస్తారు. వాస్తవం చెప్పాలంటే మనం ల్యాండ్ దగ్గర గొడవ జరిగే క్రమం ఏంటంటే, 1 ఇంచు ఏం కాదులేని అటు పెడితే వాడు పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అటు జరుపు, 1 ఇంచు అటే ఉండాలి కానీ ఇటు రాకూడదు. దారి దగ్గర అలా గొడవ జరుగుతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం, 1 ఫీట్ వెనక్కి జరుపుకొని కట్టుకుంటాం. ఎందుకు గొడవ? ఎప్పుడైనా అంతే, మన హద్దులు మనకు దాటినప్పుడే ప్రమాదాలు పొంచి ఉంటాయి. మన హద్దుల్లో మనం ఉన్నప్పుడు మనకి ఏ ప్రమాదాలు పొంచి ఉండవు, మనని ఎవ్వడూ అపహరించలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త పరిస్థితుల్లో, సమస్త ప్రవర్తనలలోనూ మనం హద్దులు గీసుకోగలిగితే తప్పకుండా ఎవడునూ మనను అపహరించలేడు. దొంగల చేతిలో చిక్కాడట. ఈ దొంగకున్న స్వభావం ఏంటంటే, కనికరిస్తాడా దొంగ? దొంగకున్న స్వభావం ఏంటంటే మొత్తం లాగేసుకుంటాడు. వాస్తవానికి ఈ దిగుచున్న వ్యక్తి చేతిలో వాస్తవానికి జోబిలో ఏమీ లేకపోవచ్చు, ఆ వస్త్రాలు తీసేసుకున్నాడు. అయితే కొరప్రాణంతో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, దొంగోడుకున్న బుద్ధి ఏంటో తెలుసా? దొంగతనం చేస్తాడు, లేకపోతే ఎదురు తిరిగితే చంపాలి. కానీ మరి ఆ వ్యక్తిని మరి చంపే ప్రయత్నం ఎందుకు చేసినట్లు? ఇప్పుడు దొంగోడికి ఏది అవసరమో అదే తీసుకోవాలి. వాడిని ఎందుకు కొడుతున్నాడు? వాడిని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు?
ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుకున్న గురి ఏంటో తెలుసా? నీ వస్త్రాలు లాక్కోవడం మాత్రమే కాదు, నిన్ను అసలు కొర ప్రాణంతో, అసలు నీకు ప్రాణం లేకుండా, జీవం లేకుండా, సత్తు లేకుండా, బలం లేకుండా చేయటమే వాని ఎజెండా. నిన్ను నిరాయుధునిగా చేయటమే వాని ఎజెండా. నిన్ను ఏమాత్రం నామరూపాలు లేకుండా చేయటమే వాని ఎజెండా. కనుక సాతాను ఎజెండా ఏంటంటే నీ దగ్గర నుంచి దోచుకోవడం మాత్రమే కాదు, నీ ప్రాణాలు తీయటానికి, నీ ఆత్మీయతను పూర్తిగా అడుగంటు స్థానంలోకి తీసుకెళ్ళడానికి, నిన్ను నష్టపరచడానికి, కొర ప్రాణంతో ఎవరు ఏమీ చేయలేరన్న ధైర్యంతో వెళ్ళాడా? నేను కాపాడుకోగలనన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందా? నేను ఏదైనా ఎదిరించగలను అనే టాలెంట్ ఇతనుకుందా? నాకు ఎదురు పడితే నేను ఎంతమందినైనా కొట్టగలను శక్తి, సామర్థ్యాలు నాకున్నాయి, నేను ఎవరినైనా ఎదిరించగలను. ఒక మనుష్యుడు అన్నాడు, అంటే ఒంటరికి వెళ్తున్నాడు, సహవాసం లేదు. మరి దొంగల చేతికి చిక్కి కొట్టబడితే పరిస్థితి ఏంటి? ఒక సహవాసం తీసుకెళ్ళాలి కదా, ఒకరిని తోడు తీసుకెళ్ళాలి కదా. ఒంటరికి వెళ్ళడానికి అవసరం ఏముంది? ఒంటరికి వెళ్ళేటువంటి దొంగల చేత చిక్కి కొట్టిస్తున్నాడు. సాతాను గాడు రెడీగా ఉంటాడట ఒంటరిగా దొరికితే. నేను వెళ్ళలేను, ఎరికోకి వెళ్ళాలంటే ప్రయాణం సుదీర్ఘం కదా, అక్కడికి వెళ్ళటానికి ముందుగా ఒక తోడు కావాలి కదా. ఒంటరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఒంటరిగా అంతగా పరిగెత్తాల్సిన అవసరం ఉంది? ఒంటరిగా వెళ్ళటం ప్రయత్నం చేసావా? దారిలో దొంగలు ఎవడు కొట్టాడో తెలీదు, ఇంకొకరిని తోడు తీసుకెళ్తే అసలు ఎక్కడ దెబ్బలు తిన్నావు, ఎలా దెబ్బలు తిన్నావు అన్నీ కూడా స్టేట్మెంట్ వస్తాయి. ఒంటరిగా పోతే నువ్వేమైపోయావు? కొర ప్రాణంతో కొడుతుంటే పక్కన ఒకడు చూసిపోయాడట, అయ్యో పాపం అనుకున్నాడు కానీ వాడిని కనికరించలేదు. ఇంకోటి చూసి అన్నాడు కానీ కనికరించట్లేదు. కనికరించగలిగిన వాడు ఒక్కడి వస్తేనే కనికరింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనండి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు శబాస్ అంటారు, సూపర్ అంటారు. కానీ నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడు సూపర్ అంటారు, శబాష్ అంటారు. నువ్వు కాస్త దిగజారి కొంచెం బలహీనమై కొంచెం దెబ్బతిన్నావు అనుకోండి, అప్పుడు ఏమంటుంది తెలుసా? త్రోవలో చూసి నడుచుకుంటూ వెళ్ళారట. కొంతమంది అయ్యో పాపం అంటారు, కానీ నీ గాయాలు కట్టి నీకు ద్రాక్షరసం పోసి నూనెను పోసే వాళ్ళు ఎవరుండరు. మరలా దేవుడు కనికరించి దిగి వచ్చి ఒక సమరయునిగా వచ్చి నీ గాయాలు కడితే తప్ప. ఒకవేళ నువ్వు దిగజారి గాయపరచబడ్డావేమో ఈరోజు, నా గాయములు నీ గాయములు కట్టడానికి మంచి సమరయుడని యేసు వచ్చి నీ గాయాలు కడతాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనండి, ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, యేసు ప్రభు సమరయుడు అంటే యేసు ప్రభుగా ఆయన ఒక్కసారే గాయం కట్టాడు. అప్పగించింది ఎవరికి? పూటకులవానికి. ఆయన రోజు గాయాలు కట్టాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు? ఒక పూట గాయం కట్టి అదంతా కట్టేసి పోయి మీ దగ్గర నర్సులు ఎవరన్నా ఉంటే దాన్ని ఏం చేయమంటారు? డ్రెస్సింగా ఏమంటారమ్మా? మళ్ళీ రోజు క్లీన్ చేసి దాన్ని ఏమంటారు? డ్రెస్సింగేనా? నాకు అంత పెద్ద ఇంగ్లీష్ తెలియదు, అందుకే అడుగుతున్నాను. ఆ డ్రెస్సింగ్ చేస్తారు. రోజు చేస్తారా లేకపోతే 5 రోజులకోసారి చేస్తారా? వాస్తవానికి చెప్పాలంటే యేసు ప్రభు ఒక్కసారే గాయాలు కడితే మేము రోజు గాయాలు కట్టే కృప మాకు ఇచ్చాడు. ఆ కూలవాడు ఎవరో కాదు, దైవజనుడే. ఆమెను చెప్పు గట్టిగా. యేసయ్య గాయపడినప్పుడు, కొర ప్రాణంతో ఉన్నప్పుడు నిన్నేం చేశాడు? ఒక్కసారి గాయం కట్టి మాకు అప్పగించాడు. బాబు రోజు డ్రెస్సింగ్ చేయి, రోజు క్లీన్ చేయి, రోజు నూనె పోయి, రోజు ద్రాక్షరసం పోయి, రోజు బలపరచు. ఎంతవరకు అంటే నేను మరలా వస్తా, అంతవరకు గాయాలు కడతానే ఉండన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నువ్వు దిగజారింది, నువ్వు బలహీనపరచబడింది, నువ్వు కొర ప్రాణంతో కొట్టబడి దొంగల చేతి కింద చిక్కింది నువ్వు. కానీ భారం అంతా మరలా ఎవరికి? చెప్పరే? సేవకుడికే. నువ్వు ఎలా గాయపరచబడ్డావు, దేనివల్ల గాయపరచబడ్డావో సేవకుడు అడిగాడా? కాదు. దేవుడు వచ్చి అని గాయాలు కట్టంటే, అయ్యా వాడు చెబితే వినలేదయ్యా అందుకే నేను కట్టనయ్య అంటే కుదరదు. ఇక్కడ ఆడు చెప్పినా వినలేదు కనుక, చెడిపోయాడు కనుక దేవుడు ఏం చేశాడు? చెడిపోయినని మళ్ళీ చేతికి అప్పగించాడు. లేదు ప్రభా, నా మాట వినలేదయ్యా, నా మాట అసలు వినట్లేదయ్యా, వీడు చెప్పి ఇంతే కావాలంటలేదు. దేవుడు అన్నాడు, ఆడికి జరిగింది కరెక్టేనా? వాడు గాయాలన్నీ నీ చేతినే మానిపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా చెప్పింది వినట్లేదయ్యా, అయ్యా ఆయన ఎవరో తెలుసా? దుర్మార్గుడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఆయన గురించి మీకు తెలియదు ప్రభు అంటున్నారు. ఎవరు? సేవకుడు. పౌలు గారి గురించి, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఒక మాట చెప్పనండి, గాయపడిన వాడిని కట్టుటకు
దేవుడు తన సేవకులను నియమించుకున్నాడు. ఆమేన్. పడిపోయినప్పుడు కలిగే గాయాలు, దిగజారిపోయినప్పుడు కలిగే ఆపదలు, అవన్నీ కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే నీ గాయాలన్నీ కట్టి ఎంతవరకు తెలుసా? ఆ గాయములు మాన్పు వరకు, మచ్చలు తొలగిపో వరకు, ఒక పరిపూర్ణ సౌందర్యం కలిగి బిడ్డగా మార్చు వరకు, ఆయన వచ్చు వేళలో నిన్ను ఒక ఆరోగ్యవంతుడిగా నిలబెట్టుటకు దేవుడు తన సేవకులను మీ మధ్యలోకి పంపి ఉన్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా. గుండె చెదరిన వారిని ఆదరించడానికి దేవుడు తన దాసులను పంపుతున్నాడు. గుండె చెదిరిపోయిన కుటుంబాలను కట్టడానికి దేవుడు తన సేవకులను నియమించుకున్నాడు. ఎందుకు దేవుడు తన సేవకులను నియమించుకున్నాడు అంటే, చెదిరిపోయిన మీ కుటుంబాలను, చెదిరిపోయిన మీ ఆత్మీయ జీవితాలను, చెదిరిపోయిన మీ కుటుంబాలను తిరిగి కట్టి మిమ్మల్ని ప్రభు ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టడానికి దేవుడు తన సేవకులను ఎంపిక చేసుకున్నాడు. స్తోత్రము కలుగును గాక. విరిగిన ప్రతి కుటుంబాన్ని, నలిగిపోయిన ప్రతి కుటుంబాన్ని, గాయపడుతూ గాయాల మధ్యలో ఆదరణ లేక కృంగిపోతున్న, దిగజారిపోయిన పరిస్థితుల వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల నువ్వు దెబ్బతిన్నావు, గాయపరచబడ్డావు. నీ గాయాలను కట్టడానికి మంచి సమరయుడైన దేవుడు ఇదిగో ఒక పూట కుల్లవానికి అప్పగించాడు. ఆ పూట కుల్ల ఇల్లు ఏదో కాదు, ఇక్కడ కనబడుతున్న గ్లోరియస్ మందిర ఆవరణమే ఆ పూట కుల్ల ఇల్లు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడో నశించిపోతున్న నిన్ను, ఎక్కడో గాయపరచబడి బంధువులు నిన్ను కొట్టారు, రక్త సంబంధికులు నిన్ను కొట్టారు, వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసి వాళ్ళను బట్టి వీళ్ళను బట్టి బలహీనమైపోయి, దొంగల చేతికి చిక్కి, కొర ప్రాణంతో కొట్టబడి, ఏమీ లేని స్థితిలో కోల్పోయి, అంతా శూన్యమై, ప్రాణం కోల్పోతూ, జీవమంతా నష్టమైపోయి, ఆస్తంతా నష్టమైపోయి, ఏమీ లేదయ్యా, మా బ్రతుకులో ఇంకా ఆశీర్వాదం లేదయ్యా, మా బ్రతుకులో జీవం లేదయ్యా, అయ్యో ఇక మేము చచ్చిపోతాం, ఇక మాకు సావే శరణ్యం అనుకుంటూ దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఒక మంచి సమరయుడిగా దిగి వచ్చి, ఇదిగో ఒక పూట కుల్లవానికి నేను అప్పగించబోతున్నానని ఈ స్థలంలోనికి నేను తీసుకొచ్చి, నీ గాయాలన్నీ కట్టి, నీ దెబ్బలన్నీ బాగు చేసి, నిన్ను ఒక పరిపూర్ణునిగా, ఒక పరిశుద్ధునిగా, నాకు గాయము లేని వ్యక్తిగా నేను సంపూర్ణునిగా నిలబెట్టాలని ఒక పూట కుల్లవానికి అప్పగించినట్లుగా ఈరోజు దైవ సేవకులకు నిన్ను అప్పగించాడు. స్తోత్రం చెప్పు. ఒక మాట చెప్పనా, ఆ డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఊరికే చేస్తాడా? నన్ను కూడా అప్పగించాడు నిన్ను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఓకే, ఇప్పుడు దెబ్బ తగిలిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బాగా గాయమైంది, ఎవరు పట్టించుకోకండి. ఇటు చూడండి, గాయమైనప్పుడు వ్యక్తికి మళ్ళీ గాయము బాగు చేయాలంటే, గాయం కలగజేసేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది లేదా? చెప్పరే. మళ్ళీ గాయాన్ని విప్పి ఇంకొక కట్టు కట్టేటప్పుడు నొప్పి వస్తుంది లేదా? సేవకుడు గాయం కట్టేటప్పుడు మనందరికీ నొప్పులు వస్తాయి. హల్లెలూయా. సేవకుడు దాన్ని క్లీన్ చేసేటప్పుడు అబ్బా అబ్బా అనిపిస్తుంది. కానీ సేవకుడు కడుతున్న ప్రతి కట్టడం ఆ నొప్పి తగలచ్చు, బాధ కలగచ్చు, కానీ ఆ బాధ నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఆ బాధ నిన్ను బలహీనపరచడానికి కాదు, ఆ నొప్పిలో నీకు ఒక ఆదరణ కలుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈ గాయము తిరిగి కట్టేటప్పుడు ఆ కట్టడంలో కాస్త నొప్పి వస్తుంది, కానీ మాన్పు కూడా జరుగుతుంది. ఆమేన్ చెప్పు గట్టిగా. అంటే సేవకునికి దేవుడు ఏ కృపనిచ్చాడంటే, నీ కట్టుచున్న గాయంలో కాస్త నొప్పి, బాధ, ప్రసంగాల్లో వింటున్న వాక్యంలో కాస్త ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, కాస్త గద్దించినప్పుడు, కాస్త ఆవేశాన్ని చూపించినప్పుడు, కాస్త గంభీరంగా మాట్లాడినప్పుడు నీకు గాయమే, కానీ అది నీ జీవితానికి మార్పు కలుగుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు ఒక సేవకుని వైఖరి, ఒక సేవకుని యొక్క పద్ధతి ఒకవేళ నీకు గాయంగా ఉండొచ్చు, కానీ అది మార్పు కోసమే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు కదా. ఒక్కొక్క డాక్టరు, ఇప్పుడు జోసఫ్ అయ్య గారు ఒక డాక్టర్ అనుకుందాం, ఆమె నేను ఒక డాక్టర్ని అనుకోండి. ఒక్కొక్క డాక్టర్ ఏం చేస్తాడంటే ఏమన్నాడు, మీరు ఒక చోటుకి వెళ్ళినప్పుడు, మీరు మామూలుగా ఈ పెద్దపల్లి కట్టుకు వెళ్ళేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా,
ఒక అబ్బాయి మా దగ్గర సైకిల్ దొక్కుతూ ఉంటే కింద పడిపోయి ఆ కింద మడిమ పట్టేసింది. వాడిని తీసుకెళ్ళాం పోయి ఆటోలో. వానికి ట్రీట్మెంట్ చేస్తూ బాగున్నావా, తిన్నావా అని నీకు పెళ్ళి అయిందని అడిగిండు. పెళ్ళి అయిందని అడిగితే వాడు ఎంత నవ్వాడంటే మేమందరం నవ్వాం. వాడికి అప్పటికి 15 సంవత్సరాలు. నీకు పెళ్ళి అయిందని అడిగితే వాడు నవ్వి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అంటే ఆ జోక్గా అడిగాడు. వాడు నవ్వాడు, సిగ్గుపడ్డాడు. లాగేసి ఇదిగో నీకు పెళ్ళి అయిపోయింది అన్నాడు. ఇప్పుడే స్తోత్రం కలుగును గాక. అంటే ఆ డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకయ్యా అట్లా అన్నారంటే అలా మాటలతోనే సెట్ చేయాలయ్యా, లేకపోతే కుదరదని. కొంతమంది ఏం చేస్తారంటే ఊరికి ఎందుకు ఎడుతామమ్మా ఊరుకో అని సీరియస్గా చెప్తే వాళ్ళు కామ్ అయిపోతారు. అంటే ఒక్కొక్క డాక్టర్కి ఉన్న ఒక్కొక్క కోణం ఏంటంటే కొంత డీలింగ్ ఎలా చేస్తారంటే కొంతమంది సీరియస్గా చేస్తారు, కొంతమంది స్మూత్గా చేస్తారు, కొంతమంది నవ్వుకుంటూ చేస్తారు, కొంతమంది రాగానే డాక్టర్లు సీరియస్గా ఉంటారు, కొంతమంది చాలా నైస్గా ఉంటారు. ఏ విధమైన ట్రీట్మెంట్ అయినా నొప్పి గాయం పోవడానికే. స్తోత్రం చెప్పం గట్టిగా. ఇప్పుడు జోసఫ్ అయ్య గారు చేసే ట్రీట్మెంటు, నేను చేసే ట్రీట్మెంటు, అక్కగారు చేసే ట్రీట్మెంటు, అన్ని ట్రీట్మెంట్లు గాయాన్ని మనపడానికే. కానీ పద్ధతి వేరు. స్తోత్రం కలుగును గాక. వైఖరి వేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ డాక్టర్లు ఏ విధంగా వారి వైఖరిని చూపిస్తారో, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చాలా సీరియస్గా ఉండి ట్రీట్మెంట్ బాగా చేస్తారు. కొంతమంది నవ్వుతూ ట్రీట్మెంట్ చేస్తారు. కొంతమంది నవ్వరు, ఎలా ఉన్నారు అంటే నార్మల్గా ఉంటారు. అంటే ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. ఈ పూటకులవానికి అప్పగించిన తర్వాత రోజు క్లీన్ చేస్తుంటే, రోజు పరిశుద్ధపరుస్తుంటే కాస్త కలిగే గాయాలైనా మాన్పు కొరకే. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం ప్రసంగం ఒక్కొక్క గాయం కడగబడుతూ ఉన్నట్టు లెక్క. ప్రతి బుధవారం ప్రసంగం ఒక గాయం మానుపుతున్నట్టు లెక్క. అంటే విశ్వాసులు చెదిరిపోయిన వారు, గాయాల పాలైపోయి మందిరంలోకి వచ్చిన వాళ్ళు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల, అప్పుల సమస్యల వల్ల చెదిరిపోయి ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు, మీ కుటుంబాలను కట్టడానికి, మీ గాయాలు తొలగించడానికి ప్రతిరోజు ఒక మాన్పు కార్యం జరుగుతూ ఉంది. మీలో గాయాలు మాన్పబడుతూ ఉన్నాయి. నేను ఒక మాట చెప్పనండి, మీరు సంఘంలో అడుగు పెట్టినప్పటి నుండి మీకు కలిగిన గాయాలు చాలా తొలగిపోయాయి కదా. సాక్ష్యం చెప్పగలరా? హల్లెలూయా. ఎవరు మాన్పలేని గాయాలన్నీ ఇక్కడ మానిపోయాయి. చప్పట్లు కొట్టు. ఎవడు చూపలేని ఆదరణ ఇక్కడ దొరికింది. ఎవరికి దొరకలేని ద్రాక్షారసం ఇక్కడ దొరికింది. ఎవరికి అందని అభిషేకం ఇక్కడ దొరికింది. ఈరోజు ఆత్మీయతలో ఆరోగ్యవంతుడిగా నువ్వు ఉన్నావు. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం. లేకపోతే కరోనాలో కొట్టుకొని పోవాల్సిన వాళ్ళం, లేకపోతే ఎక్కడో నశించిపోయే వాళ్ళం. ఇంకా ఆరోగ్యవంతులుగా అభిషేకం కలిగి ఉన్నామంటే ఇక్కడ ఆదరణ కలిగిన ఉపదేశము దొరుకుతూ ఉంది గనక. చప్పట్లు కొట్టు గట్టిగా. మీ గాయములు శుద్ధి చేయబడుతున్నాయి, మీ గాయములు పరిశుద్ధపరచబడుతున్నాయి, మీకున్న ప్రతి బలహీనతలో ఆదరణ కలుగుతోంది. ఇక మీరు భయపడనక్కర్లేదు. నేను చెప్తున్నా, చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది గుండె చెదిరిపోయి ఇక్కడికి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ చాలామంది కుటుంబాలు ఇక ఎందుకు బ్రతకాలి అన్న ఉద్దేశంతో వెళ్దాం, ఈరోజు మందిరానికి వెళ్ళి వాక్యం విందాం, ఏదో వద్దాం అనుకొని బలహీన పరిస్థితిలో, కృంగిపోయిన పరిస్థితులు ఇక్కడికి వచ్చి అడుగు పెట్టారు. ఈరోజు వారందరికి ఇస్తున్న అభయహస్తం ఏంటో తెలుసా? ఈరోజు మీ గాయాలు కట్టబడ్డాయి. ఇంటికి వెళ్ళే లోపు మీ దుఃఖం, మీ వేదన, మీ బాధ నివారించబడబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. ఒక ఆదరణకరమైన మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడు. ఆమేన్. కన్నీళ్ల మధ్యలో నడిపించబడుతున్న నీ బ్రతుకును, నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. ఈరోజు నీ గాయములను కట్టే ఒక మంచి సమరయుడు సంచరిస్తున్నాడు. దుఃఖముతో, వేదనతో ఇక్కడ కూర్చొని ఉన్నావు, కానీ నీ దుఃఖాన్ని, నీ బాధను నివారించి ఆనంద తైలముతో నేను ఇక్కడి నుంచి పంపబోతున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు చూశాడు, నీ బాధను దేవుడు చూశాడు, నీ పరిస్థితిని దేవుడు చూశాడు, నీకున్న ప్రతికూల పరిస్థితులు చూశాడు. వేదనతో కుమిలిపోతున్న ప్రియ దేవుని బిడ్డ నీ వేదనను చూశాడు. దిక్కులేని స్థితిలో నువ్వు ఇక్కడికి రాలేదు.
నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు స్వస్థపరచబడి ఇక్కడికి వెళ్ళిపోతున్నావు. దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నీకు సంపూర్ణ విడుదల ఇవ్వబోతున్నాడు. అట్టి విడుదల ఈరోజు దేవుడు ఒక్కొక్కరి జీవితంలో కలుగ చేయునుగాక. చప్పట్లు కొడుతూ విడుదల కొరకై ప్రార్థన చేసుకోండి. ఇదిగో ఇప్పుడే దైవిక స్వస్థత యేసు నామములో ప్రకటిస్తున్నాం. దైవిక స్వస్థత యేసు నామములో ప్రకటిస్తున్నాను. వ్యాధి చేత, భయంకరమైన మూలుగుల చేత, ఎవరికి చెప్పుకోలేని రోగం చేత పీడించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రతి వారి గాయములు కట్టబడునుగాక, కట్టబడునుగాక. ఇదిగో చాలా మంది స్వస్థత పొంది ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, బిగరగా 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 చప్పట్లు కొడుతూ. రేపు వారం సాక్షులుగా దేవుడు వాడుకోబోతున్నాడు. రేపు వారం దేవుడు సాక్షులుగా వాడుకోబోతున్నాడు. గుండె చెదిరిపోయి వచ్చావు, గాయపరచబడి వచ్చావు, బలహీనతల్లో వచ్చావు, దుఃఖముతో వచ్చావు, ఏడుపుతో వచ్చావు, వేదనతో వచ్చావు, కుమిలిపోతూ వచ్చావు. దేవుడు నిన్ను విడుదలైపోతున్నాడు. నీకు ఒక మంచి సమరయుడిగా దిగి వచ్చి విడుదల చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి చెప్పమన్న మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. నేను అనుకున్నటువంటి వర్తమానం వేరు, నేను మాట్లాడాల్సిన విధానం వేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొక కోణంలో సంఘమును ఆదరించుటకు ఈ మాటలు ప్రకటించమంటున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, అన్నీ కోల్పోయిన వ్యక్తివైనా, దిగజారటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అవన్నొద్దు. దిగజారితే కలిగే నష్టం ఏంటో చెప్పాను. కానీ ఆ నష్టంలో నుండి బయటికి రావడానికి ఒక అవకాశం ఉంది. అవకాశం ఉంది. నీ గాయాలు కట్టేవానికి అప్పగించుకుంటే. ఆమేన్. నువ్వు చెదిరిపోయినప్పుడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఆ గాయాలు కడుతున్న వానికి అప్పగించుకుంటే, మరలా నేను వస్తా, వచ్చే వరకు ఖర్చు పెట్టన్నాడు. ఎవరిని? పూటకులవాన్ని. అంటే ఇచ్చింది కొంచెమే. పూటకులవానికి 2 రూపాయలు ఇచ్చాడు, అంటే ఒక 2 లక్షలు ఇచ్చాడు అనుకోండి. కానీ నీకు ఖర్చు అయింది ఎంత? 10 లక్షలు. అయ్యా 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చు? నువ్వు ఖర్చు పెట్టన్నాడు. అంటే ఎక్కడో అక్కడ ఇక్కడ తిప్పలు పడి, అక్కడ ఇక్కడ తిప్పలు పడి సేవకుడు బాగు చేసి, ఆ సేవకులను ఈ సేవకులను, ఆ డాక్టర్ను ఈ డాక్టర్ని తీసుకొచ్చి, అయ్యా మా పేషెంట్ కొంచెం సీరియస్గా ఉన్నాడయ్యా, ఇదిగో మా విశ్వాసి కొంచెం సీరియస్గా ఉన్నాడయ్యా, బలహీన పరిస్థితిలో, లేవలేని పరిస్థితిలో ఉన్నాడయ్యా, తనకు కావలసినటువంటి మందులు, తనకు కావలసినటువంటి ఇంజెక్షన్ ఇవ్వండి అయ్యా అంటే, వాళ్ళు తీసుకొచ్చిన ఇంజెక్షను, ఈయన దగ్గర ఉన్నటువంటి ఇంజెక్షను, ఈయన దగ్గర ఉన్నటువంటి మందులు, ఇవన్నీ కలిపి చాలా ఖర్చయిన, చాలా వ్యయం చెల్లించిన మొత్తానికి నిన్ను బాగు చేసేంత వరకు ఖర్చు పెట్టాడు ఈయన. స్తోత్రం. ఈయన దగ్గర మందులు లేకపోతే, ఈయనకు ఆ టాలెంట్ లేకపోతే, ఈయన దగ్గర ఆయనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పద్ధతులు అవన్నీ తెలియకపోతే, ఇంకొక డాక్టర్ని తీసుకొచ్చైనా, అయ్యా అయ్యా మా పేషెంట్ అయ్యా, నాకు అప్పగించబడ్డారు, బాగు చేయండి అయ్యా, కొంచెం చూడండి అయ్యా అని ఈయనకు లేని విషయాలు కూడా, తెలియని విషయాలు కూడా ఇంకొకరి దగ్గర తెలియజేసుకొని తీసుకొచ్చి సంఘాన్ని కడుతున్నారు. ఆమేన్. ప్రియులారా, ఒకవేళ ఇక్కడున్న సేవకుడు మీ గాయాలు కట్టేంత మందులు నా దగ్గర లేకపోవచ్చు. ఇక్కడ మీకు తగిలిన దెబ్బ, నేను గాయాలు కట్టలేనంత మందులు, ఇంజెక్షన్లు నా దగ్గర లేకపోవచ్చు. కానీ ఖర్చు పెట్టైనా, వేరొకరిని తీసుకొచ్చైనా మీ గాయాలు మాన్పించే బాధ్యత మాత్రం ఉంది. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చలేని మందులు దొరక్కపోయినా సంపూర్ణంగా మార్చాలన్న కోరిక ఒకటి ఉంది. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని సంపూర్ణతలోకి నడిపించడానికి, ఒక వ్యక్తిని పరిపూర్ణతలోకి చేర్చడానికి అతడు వ్యయపరిచాడంట. మిగిలినదంతా నేను వచ్చేటప్పుడు ఇస్తా, 2 దేనారాలు ఇచ్చి 2 లక్షలు ఇచ్చి మిగతాదంతా 10 లక్షలు ఖర్చు అవుతుందంటే, ఆ 10 లక్షల రూపాయలు కూడా ఇతడు తిప్పలు పడి కష్టపడి, అయ్యా నాకు అప్పగింపబడిన ఆత్మలయ్యా, వీళ్ళకి ఎలాగున్న ట్రీట్మెంట్ చేయాలో నాకు తెలియదని తెప్పించి ఖర్చు, వచ్చేటప్పుడు నేను ఇస్తానన్నాడు. నువ్వు ఇస్తావో ఇవో మాకేం డౌటే, కానీ నమ్మదగిన వాడు కదా ఆయన, వడ్డీతో సహాయం ఇస్తాడు. చప్పట్లు కొట్టండి. ఆమేన్.
ఆమేన్. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు కాదు దేవుడు చూసేది, ఆ ఖర్చు పెట్టిన తర్వాత ఆ వ్యక్తిని ఎంత ఆరోగ్యవంతునిగా నిలబెట్టావో అది చూస్తాడు. ఎంత ఆరోగ్యంగా నిలబెట్టావో, ఎంత సంపూర్ణంగా నిలబెట్టావో దానికి డబల్ నువ్వు పెట్టిన ఖర్చు అంతటికి వడ్డీతో సహా త్రిబుల్ వడ్డీ వేసి మనకి ఇస్తాడు ఆయన. ఆమేన్. ఇంకో మాట చెప్పనా, సంఘ సంపూర్ణత కొరకు మీరందరూ ఇచ్చే కానుక, మీరందరూ ఇచ్చే దశమ భాగాలు, మీరందరూ ఇచ్చే ప్రథమ ఫలాలు, మీరు ఇచ్చే కానుకలన్నీ దేని కొరకు తెలుసా? ప్రతి ఒక్కరిని రేపు క్రీస్తు మహిమ ఎదుట నిలబెట్టుట కొరకే. ఆమేన్. ఈ సేవ అభివృద్ధికి మూల కారణం ఏంటంటే పరిపూర్ణతలోకి అనేక మంది చేర్చబడాలి, అనేక మంది నడిపించబడాలి, అనేక మంది ఈ ప్రాంతంలో వర్ధిల్లాలి, అనేక విస్తారమైన సంఘాలు కట్టబడాలన్న ఉద్దేశం ఒకటే. సేవకు ఖర్చు అవుతున్న ప్రతి పైసా వెనుకున్న ఉద్దేశం ఒకటే. ఈరోజు మనం అందరూ కలిసి చేయాలి అంటున్నది, మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటున్నాం, మీరు ఎందుకు సహకరించాలంటే దానికి కారణం ఒకటే. ఇప్పుడు ఖర్చు పెడితే రేపు ఆయన మంచి వడ్డీతో సహా ఇస్తాడు, అది మన విశ్వాసం. ఆమేన్. ఆయన వడ్డీతో సహా మనకి ఇచ్చేస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. నువ్వు ఇచ్చే ప్రతి కానుక మందిరం కొరకే కావచ్చు, సేవ కొరకే కావచ్చు, సేవకుల కొరకే కావచ్చు, దశంభాగం కావచ్చు, ఏదైనా ఆయన వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తాడు. ధైర్యంగా ఉండు. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. అవి భూమిలో పాతి పెట్టబడకపోతే చాలు. ఆమేన్. తలాంతులు ఖర్చు పెట్టినట్టుగా మనకున్న దళం, మనకున్న బలం, మనకున్న ఆయుష్ను యేసయ్య కొరకు, సంఘ పరిపూర్ణత కొరకు ఖర్చు పెడితే వడ్డీతో సహా పరలోకంలో దేవుడు మనకు బహుమాన రూపంలో ఇచ్చేస్తాడు. ఇప్పుడు అందుకే దాచిపెట్టుకోవద్దు అన్నది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ప్రభు కొరకు ఖర్చు పెడదాం, మహిమ కొరకు ఖర్చు పెడదాం, దేవుని రాజ్యము కొరకు ఖర్చు పెడదాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హుషారుగా చెప్తారు అందరూ. ఇంతకాలం ఎండకంతా ఎండిపోయి మాడిపోయాం. ఆమేన్. చల్లటి వాతావరణం ఇచ్చాడు ప్రభు, అందును బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఈ చల్లటి వాతావరణాన్ని అనుకూలం చేసుకొని మీరెంత చల్లగా పెడతారో మమ్మల్ని అంటారా? ఏం లేదు, మీరు కాలుతున్నప్పుడే పంపించేస్తాను. స్తోత్రం కలుగును గాక. చెబుదాం గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గాయాలు కట్టేటప్పుడు చాలా బాధగానే ఉంటుంది, కానీ మాన్పు అయితే జరుగుతుంది. ఆమేన్. నేను అంటున్నాను, ఈరోజు మాత్రం చాలామంది గాయాలు కట్టబడారు. ఇంటికి వెళ్ళేటప్పుడు గాయాలు కట్టబడి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు కలిగిన ఆనందం, మీకు కలిగిన సంతోషం, మీకు కలుగుతున్నవన్నీ రేపు వచ్చే సండే సాక్ష్యాలుగా చెప్తారు. ఇది సత్యం, ఇది నిత్యం. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక కార్యం ఈరోజు జరిగింది. మీకు తెలియకోకుండానే ద్రాక్షరసం పోయబడింది, మీ గాయాలన్నీ కట్టబడ్డాయి. కానీ జరుగుతుందో లేదో అని మాత్రం లేదు, ఖచ్చితంగా జరిగిపోయింది. స్వస్థత జరిగింది. శీఘ్రముగా సమాధానం కలిగిన దానిపై వెళ్ళు. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒక్క అంశాన్ని చెప్పి మిగతాది మరలా వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. నాకు 7 నిమిషాలు టైం ఉంది. ఆ 7 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవడునూ నీ కిరీటం అపహరించకున్నట్లు చెప్పండి, మాట్లాడండి. మనకు కలిగిన దానిని నీకని కాదు మనకని చెప్పుకుందాం. ఇక నేనైనా మనమైనా ఎవ్వరూ అందరం కూడా మనకు కలిగిన దాన్ని ఏం చేయాలి? చెప్పాలి. గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలండి. అట్లనా? గట్టిగా పట్టుకోవాలనండి. గట్టిగా పట్టుకోవాలన్న దానిట్లో ఎంత స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా బిగువుగా పట్టుకోమన్నాడు. బిగ్గుగా పట్టుకున్నవాడు ఎంత మెలకు ఉండాలి, బిగువా పట్టుకున్నవాడు ఎంత బలం ఖర్చు పెట్టాలి, బిగువా పట్టుకున్నవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నిద్రపోయినా, కొంచెం అజాగ్రత్త చూపించినా ఆ పట్టు కోల్పోయామా, ఆ పట్టు సడలిపోయిందా, ఖచ్చితంగా ప్రమాదం ఉందట. అందుకే దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ బలాన్ని ఖర్చు పెట్టు అని అర్థం. గట్టిగా పట్టుకో అంటే నీవు దాని మీదే దృష్టి పెట్టు, నీ బలమంతా దాని మీదే పెట్టు. పొరపాటున ఏం కాదులేని కొంచెం లూజ్ వదిలిపెట్టిన, కొంచెం బలహీనత చూపించిన జారిపోయే ప్రమాదం ఉంది. గట్టిగా పట్టుకో అంటే నువ్వు వదిలిపెట్టొద్దని అర్థం. జాగ్రత్తగా పట్టుకో, నీ బలమంతా ఖర్చు పెట్టేయి. ఒక వస్తువు కింద పడిపోయిన బైక్ మీద వెళ్తున్నప్పుడు పెద్ద వస్తువు టీవీ కానీ పెద్దది తీసుకెళ్తున్నాం అనుకో,
దాన్ని ఎంత గట్టి పట్టుకుంటారో తెలుసా, ఎన్ని గతుకులు వచ్చినా అట్లా గట్టి పట్టేసుకుంటాడు. ఎందుకంటే ఏం కాదులే అనుకుంటే ఖచ్చితంగా కింద పడిపోతుంది. అట్లాగే మనం ఎంత జాగ్రత్త గట్టి పట్టుకోవాలంటే అంత జాగ్రత్త పట్టుకోవాలట. అలా గట్టిగా ఏవేవి పట్టుకోవాలో ఒక్కటి చెప్పి మిగతాదంతా వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఓకేనా? రైట్. యోబు గ్రంథం 27:6. యోబు గ్రంథం 27:6. యోబు గ్రంథం 27:6. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. పైవచనం కూడా చదువు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను. మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడవను. చూడండి, జాగ్రత్తగా ఉండండి. మరణం వరకు నా యథార్థతను ఎంత మాత్రం నేను విడవను. చదువు, కంటిన్యూ. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, గట్టిగా నేను దానిని పట్టుకుంటాను. కింద వచ్చిన చదువుతాను. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. స్తోత్రం కలుగును గాక. యోబిస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడ చాలా మంచి సాక్ష్యాన్ని మనకు వినిపింప చేస్తున్నాడు. అదేంటంటే, నేను చనిపోయేంత వరకు నా యథార్థతను చెప్పండి విడిచిపెట్టను, నా నీతిని నేను, మన సబ్జెక్ట్ ఏంటి, గట్టిగా పట్టుకుంటాను అని కింద స్టేట్మెంట్ ఇస్తాడు. నా ప్రవర్తన అంతటిని మనం చూస్తే నా హృదయం నాకు నిందింపదు. నా ప్రవర్తన అంతటిని పరీక్ష చేసి చూస్తే నన్ను నిందింపదు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ప్రవర్తన అనే పాట దగ్గరకు వచ్చేసరికి, ఇప్పుడు ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకుందాం, ఒక అమాయకుడు అనుకుందాం, తెలిసి తెలియని మాట్లాడేవాడు అనుకుందాం. ఆడి దగ్గరికి పోయి మనం ఏదో ఒకటి మాట్లాడితే వాడు ఏదో ఒకటి అంటాడు. అవసరమైతే పిచ్చోడు చేతిలో రాయనట్టుగా వాడు కొడతాడు. పిచ్చోంతో మనం మాట్లాడలేం. ఇప్పుడు ప్రవర్తన అనే అంశం దగ్గరికి వచ్చేస్తే, ప్రవర్తన అనే అంశం ఏ దానికి సంబంధించిందంటే, మంచి చెడు ఎరిగి ఉండి, మంచి చెడు జ్ఞానము తెలిసి ఉండి కూడా వాడు ప్రవర్తన కరెక్ట్గా లేదనుకో, వీడేంట్రా అన్నీ తెలిసి కూడా వీడు కరెక్ట్ లేడంటాం. అంటే ప్రవర్తన అనే సబ్జెక్ట్ ఏంటంటే, మంచి చెడుల యొక్క జ్ఞాన వివేచనలు కలిగి ఉండి కూడా చెడిపోతే వీడి ప్రవర్తన చెడిపోయిందిరా అంటాడు. ఒక పిచ్చోడు చెడిపోయాడు అనుకోండి, వాడు పిచ్చోడు లేరా చెడిపోయాడు అంటాడు. ఒక పిచ్చోడు దుబారుగా మాట్లాడితే వాడు దుబారుగా మాట్లాడు పోనీలే పిచ్చోడు అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రవర్తన అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మంచి చెడులను గుర్చినటువంటి విచారణ తెలిసి, మంచి చెడులను గురించి అవగాహన తెలిసి కూడా వాడు తప్పిపోతే ప్రవర్తనలో నిందింపబడతాడు. ఇప్పుడు మంచి చెడు ఏంటో నాకు తెలుసు కదా, అబద్ధము నిజమేంటో నాకు తెలుసు కదా. కనుక అబద్ధము నిజము, వాస్తవము అవాస్తవము, సత్యము అసత్యము, ఇవన్నీ కూడా నాకు అవగాహన ఉన్నప్పుడు, ఉపదేశం కానిదేదో అవును మంచిదేదో నాకు తెలిసినప్పుడు, మంచేదో చెడ్డేదో తెలిసినప్పుడు, నీతేంటో అన్యాయం ఏంటో తెలిసినప్పుడు దాన్ని ఏమంటారంటే ప్రవర్తనలో ఒక భాగం. అది తెలుసుకొనుట ప్రవర్తనకు ఒక మూలం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, యోబు అంటున్నాడు, నా ప్రవర్తన అంతట్లో, అంటే ఒక చక్కగా ప్రవర్తించేవాని ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 18 ఏళ్ళ వయసు ఉన్నోడికి వివేచన అంత ఉండదు. ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం రావాలంటే 25 సంవత్సరాలు రావాలి. అనుభవం వేరు, జీవితంలో వచ్చే అనుభవాలు వేరు. కానీ ఒక మంచి వివేచన, జరుగుతున్న పరిస్థితులు, తగినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి అనుభవాలన్నీ కూడా మంచేదో చెడోదో తెలుసుకోవాలంటే వాడికి ఖచ్చితంగా 25 ఇయర్స్ ఉంటాయి. ఆ ఏజ్లో కూడా వానికి కరెక్ట్గా తెలియదు అనుకో, వీడికి ఏమి తెలియదురా, అమాయకుడు అంటారు, లేకపోతే తెక్కోడు అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. కానీ ప్రవర్తనకు మూలం ఏంటంటే, ఒక మంచి చెడులు తెలిసిన యోగ్యత కలిగిన అనుభవమే ప్రవర్తనకు సూచన. కానీ ఇప్పుడు యోబు ఏ స్థితిలో ఉండి ఆ మాట మాట్లాడుతున్నాడు, యోబు ఎన్ని అనుభవాల గుండా ఆ మాట మాట్లాడుతున్నాడంటే, ప్రవర్తన అనేది ఒక రోజుకు సంబంధించింది కాదు, ఒక జీవితానికి సంబంధించిన మాట. ఇది చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తి నీ ప్రవర్తన బాగాలేదు అంటే ఒక్క పూటతో దానికి తీర్పు తీర్చకూడదు, ఒక్క మాటతో తీర్పు తీర్చకూడదు. అసలు వాస్తవం అంటే ప్రవర్తన అనే సబ్జెక్టు ఒక జీవితానికి సంబంధించిన సబ్జెక్టు. ఆమెన్ చెప్పు గట్టిగా.
హల్లెలూయా. ఇప్పుడు యోబు చెబుతున్నాడు, నా జీవితమంతా కూడా నా ప్రవర్తన నన్ను నిందింపదు. అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు నీతిమంతుడుగా ఉన్నాడు అని అర్థం. స్తోత్రం చెప్పు గట్టిగా. మరణం వరకు యథార్థతను విడిచిపెట్టలేదు. అన్నీ పోయాయి. అన్నీ పోయిన తర్వాత నువ్వు ఉన్నావా దేవుడా, నా జీవితంలో ఇన్ని నష్టాలు కలగజేసావు, నువ్వు లేనే లేవని చెప్పాలి. భార్య యథార్థతను విడిచిపెట్టి చచ్చిపో, నీకేం దేవుడు నీకేం చేశాడు? కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నావు, ఆస్తిని పోగొట్టుకున్నావు, స్నేహితులందరూ వచ్చి నీకేం కర్మరా, నీకేం వచ్చిందిరా, నీకేం బాధరా, నీకు ఈ లైఫ్ ఏంటి, నీ దేవుడు నిన్ను శిక్షించాడు, నువ్వు పాపం చేసావేమో అని రకరకాలుగా నిందిస్తున్నప్పుడు తాను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా జీవితంలో నా హృదయాన్ని నేను పరీక్షించుకున్నాను, నా హృదయంలో ప్రవర్తన విషయంలో నన్ను నిందింపలేదు. ఎంత యథార్థంగా చెప్తున్నాడు అంటే, తన బ్రతుకులో ఉన్న అడుగు జాడలన్నీ ఎంత యథార్థంగా ఉన్నాయి. నష్టం కలిగినా యథార్థత విడవలేదు. అది పాయింట్ అక్కడ. కొంత నష్టం జరగగానే మాటల్లో యథార్థత పోతుంది, కొంచెం లాభం రాగానే కూడా మాటల్లో యథార్థత పోతుంది. కానీ యోబుకు అన్ని నష్టం కలిగినా దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదని చెప్తున్నాడు. ఏం యథార్థత! ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేవుడు చేశాడు బ్రదర్, కష్టాలని అందరికి వస్తాయి బ్రదర్, దేవుడు తీసేస్తాడు, ఉంచితే ఉంచుతా, లేకపోతే అట్లా కాదు. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకెళ్ళిపోయాను, నేను మరణం వరకు యథార్థతను పట్టుకొని ఉంటాను. చప్పట్లు కొట్టు గట్టిగా, గట్టిగా, సంతోషంగా. హల్లెలూయా. నేను యథార్థతను, నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా నీతిని తప్పి నేను ప్రవర్తించను. నా యథార్థతను విడిచిపెట్టి నేను పోను. ప్రతి వారి యథార్థత అనేది పరీక్షించబడుతుంది. కొంచెం షార్ప్ పెట్టినాను. ప్రతి వారి యథార్థత అనేది పరిశోధింపబడుతుంది. ఇతడు యథార్థవంతుడా కాదా అని దేవుడు కొన్ని శోధన మార్గంలో తీసుకెళ్తాడు. నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నావా, యథార్థంగా ప్రవర్తిస్తున్నావా, యథార్థంగా పరిచయం చేస్తున్నావా, యథార్థంగా నమ్మకంగా ఉన్నావా, నువ్వు అసలు యథార్థవంతుడువేనా అని నీ ప్రవర్తనను దేవుడు పరీక్షించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే, ఒక వ్యక్తి మీదకి ఆశీర్వాదం రావాలంటే అతనిలో ఉన్న హృదయ యథార్థతను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థంగా ఉన్నంత కాలం రాజులందరినీ దేవుడు వర్ధిలింపచేస్తాడు. యథార్థత లోపించిన తర్వాతే రాజులు, రాజ్యాలు, సింహాసనాలు కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏం గట్టిగా పట్టుకోవాలో తెలుసా? నీతిని, యథార్థతను గట్టిగా పట్టుకుంటే నిన్ను, నీ ప్రవర్తన నిందింపదు. నువ్వు నిందారహితుడిగా దేవుని ఎదుట కనబడతావు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను బ్రతికిన దినాల్లో నా నీతి నాకు ఆధారంగా ఉంది. నేను దాన్ని గట్టిగా పట్టుకున్నా. ఆమేన్. అందరూ నీతి తప్పిపోతారు, కానీ నేను మాత్రం నీతిని పట్టుకుంటా. అందరూ నీతిని జారి విడుచుకుంటారు, నేను నీతిని పట్టుకుంటా. అందరూ యథార్థతను విడిచిపెడతారు, అవసరతల కొరకు ఎక్కడికైనా దిగజారుతారు, పరిస్థితుల కొరకు ఎక్కడికైనా దిగజారుతారు. కానీ నేను మాత్రం నా నీతిని, నా యథార్థతను విడిచిపెట్టను. అవసరమైతే నా ప్రాణం పోయినా, అవసరమైతే నష్టమైనా, అవసరమైతే కుటుంబం పోయినా, నా యథార్థతను, నీతిని నేను గట్టిగా పట్టుకుందును. ఇలాంటి వారి కొరకు పరలోకం తెరిచి ఉంది. ఇలాంటి వారి కొరకు సింహాసనం ఎదురు చూస్తుంది. ఇలాంటి వారి కొరకే రేపు పరలోకములో ఘనపరచబడే స్థాయిని దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఆయన కావాల్సింది ఎవరి మీద దృష్టి పెట్టాడంటే, యథార్థవంతుల మీద దృష్టి పెట్టాడు. తప్పులు ప్రతి వారి జీవితంలో జరుగుతాయి, కానీ యథార్థముగా ఒప్పుకునేవాడు ధన్యుడై ఉన్నాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. పొరపాట్లు ప్రతి వారి జీవితంలో, సేవకుని జీవితంలో జరుగుతాయి, విశ్వాసుల జీవితాలు, అందరి జీవితంలో పొరపాట్లు జరుగుతాయి. పొరపాటు చేయనివాడు ఎవరు లేరు ఈ భూప్రపంచంలో. ఎందుకంటే మనం రక్త మాంసంలో ఉన్నాం. ఏదో ఒక రకంగా పొరపాట్లు జరుగుతాయి. మన మాటల్లో, చూపుల్లో, క్రియల్లో పొరపాట్లు అనేది తప్పకుండా సహజంగా జరుగుతాయి. రక్త మాంసంలో ఉన్నాము కనుక. కానీ ఈ పొరపాట్లను యథార్థంగా ఆయన సన్నిధిలో మనము సరిచేసుకోగలిగి ఆయన రాకడకు, ఆయన పరిపూర్ణతకు సిద్ధపడగలిగితే చాలు. మనం యథార్థవంతులమైతే చాలు.
ఆమె మనము ప్రభు ఎదుట మనం చేసింది యథార్థంగా ఒప్పుకుంటే చాలు, మన పొరపాట్లను ప్రభు ఎదుట యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడితే చాలు, దేవుని కనికరం మన మీద ఉంటుంది. ఆమేన్. ఈ స్థలం ఇంతకే అమ్మేవా? ఈ స్థలాన్ని ఇంతకే అమ్మేవా? ఈ స్థలాన్ని ఇంతకే అమ్మేవా అని అననీయ సప్పీరులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? అబద్ధం ఆడారు కదా. అబద్ధం ఆడారా? నేను అంటాను, దశమ భాగంలో యథార్థత ఉందా? ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా దశమ భాగంలో యథార్థంగా తీయగలుగుతున్నామా? యథార్థంగా మందిరానికి సమయానికే వస్తున్నామా? ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధిస్తున్నామా? మన యథార్థ ప్రవర్తనను గట్టిగా పట్టుకుంటే, అదొక్కటి పట్టుకుంటే చాలు కిరీటాన్ని పొందినట్టే, అదొక్కటి పట్టుకుంటే చాలు మహిమలో చేరినట్టే. ప్రియులారా, ఆ మాట చదివినప్పుడు నా ప్రవర్తన అంతటిలో అంటున్నాడు. ప్రవర్తనకు మంచి వివేచన జ్ఞానం ఉన్నవాడే ప్రవర్తనకు మార్గం వేసుకోగలడు. గతంలో నేను చెప్పాను రూతు గురించి. ఆమె సత్ప్రవర్తన, మొదటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైపోయింది, అధికమైపోయింది. నేను అంటాను, మొదట్లో ఉన్న యథార్థత, మొదట్లో ఉన్నటువంటి ఆ నిష్కల్మషమైన జీవితం, మొదట్లో ఉన్నటువంటి ఆ అనుభవాలు ఇప్పుడు లేనందువల్ల దేవుడు నేను ఆశీర్వదించలేకపోతున్నాడు. ఒక గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం అనే పదం దగ్గరికి వస్తే హృదయ యథార్థతను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరినైనా, నన్నైనా మిమ్మల్నైనా, మీరు యథార్థవంతులైతిరా, ఆశీర్వాదం మీ ఇంటి తలుపులు తడుతుంది, దీవెన మీ ఇంటి తలుపులు తడుతుంది, నీ సేవ యొక్క ఆశీర్వాదం నీ ఇంటి తలుపులు తడుతుంది. యథార్థతను విడిచిపెట్టామా మన జీవితంలో అన్ని నష్టాలే. సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యథార్థతను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి గుంపులో మనం ఉండటానికి వీల్లేదు. అయ్యా, నా ప్రవర్తన నన్ను నిందింపకూడదు. మరణం వరకు, చచ్చిపోయేంత వరకు నేను నా నీతిని గట్టిగా పట్టుకుంటాను, నా నీతి విడిచిపెట్టాను. నీతిని గట్టిగా పట్టుకున్నప్పుడు మనల్ని అనేకులు విడిచిపెట్టిపోతారు. బైబిల్ ఉంది, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వానికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. నువ్వు నీతిని గట్టిగా పట్టుకుంటే అందరూ నీకు దూరం అవుతారు. అందరూ దూరమైనా నాకు నీతే ముఖ్యం, యథార్థతే ముఖ్యం అనుకున్నవాడు ఆయన సన్నిధికి చేరుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నేను పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. నీ దేవుణ్ణి విడిచిపెట్టి, నీ యథార్థతను విడిచిపెట్టి చచ్చిపో అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత సుస్పష్టంగా యోబు దేవునితో ఉన్నాడు. దేవుణ్ణి అలా చూస్తూ బ్రతికిపోయాడు. ఆ శ్రమంలో, ఆ భయంకరమైన వేదనలో, ఆ రోగాల మధ్యలో ఒకవైపు స్నేహితులు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఏమని చెప్పాలి? నా దేవుడు నన్ను మోసం చేశాడు, నాకు అన్యాయం చేశాడు, నాకు మోసం చేశాడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతునికి అన్ని శోధనలు వచ్చినప్పుడు, తప్పు చేసిన వానికి, పొరపాటు చేసిన వానికి శిక్ష వస్తే ఏమనాలి? ఇది మాకు సిగ్గే తగిలింది అనాలి. ఆ టైంలో మాకు సిగ్గే తగిలింది, మాకు తగలాల్సిందే, మాకు ఆ బాధను అనుభవించాల్సింది, మేము చేసిన పాపాలు అనాలి. కానీ మా దేవుడు ఏం చేశాడు? మాకు శ్రమలకు అప్పగించాడు, మాకు బాధను అప్పగించాడు అని అంటున్నాం. ప్రియులారా, మనకు కలుగుతున్న ప్రతి పరిస్థితులు మన హృదయ యథార్థతను పరీక్షించటానికే వస్తాయేమో. స్తోత్రం. హల్లెలూయా. మన హృదయ యథార్థత పరిశోధించబడటానికి వస్తాయి. కనుక మన మనస్సాక్షి నిందింపబడకుండా, ఒకవేళ నిందించిందనుకో, వెంటనే మోకాళ్ళేద్దాం. ఆమేన్. వెంటనే ప్రార్థించి, అవునయ్యా, నా ప్రవర్తనలో కొన్ని నిందలు ఉన్నాయి. ప్రవర్తనలు అంటే మనుషులు వేసేవి కాదు, నా ప్రవర్తనలో నా హృదయమే నాకు నింద వేస్తుంది.
నా ప్రవర్తన విషయంలో నాకే దేవుడు తెలియజేస్తున్నాడు. బాబు నువ్వు ఇలా ఉన్నావు, ఇలా తప్పిపోయావు, ఇలా చేసావు అని మన హృదయం ఒకవేళ చెప్పిందనుకో, వెంటనే సరి చేసుకొని మోకరించి ప్రార్థన చేసుకుంటే నా దేవుడు మరలా నీకు నూతనమైన యథార్థ జీవితాన్ని ఇస్తాడు. కంటిన్యూ చేయి. చప్పట్లు కొట్టు గట్టిగా, సంతోషంగా. హల్లెలూయా. చెప్పండి, నీతిని యథార్థతను గట్టిగా పట్టుకుంటాను. అందరూ చెప్పండి. ఇంకొంచెం స్వరమెత్తి చెప్పాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. త్వరగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందు, ఆ సువార్త వలననే మీరు పరిపూర్ణంగా రక్షించబడతారు. ఆమేన్ అంటారు అనుకున్నా. ఇంకో వచనం చదువమ్మా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. స్తోత్రం. ఎవరైనా చదవచ్చు. అతిథి ప్రియుడును తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడే. నమ్మదగిన బోధను ఏం చేయాలట? నిన్ను నమ్మించే బోధ, పరలోకానికి చేర్చే బోధ ఏంటంట? నమ్మదగిన బోధను ఏం చేయాలంట? నువ్వు నిన్ను మోసం చేసే బోధలు కాదు పట్టుకోవాల్సింది. కొంతమంది మోసం చేసి నిన్ను మాయ మాటలు చెప్పి నిన్ను బోధ నుండి తొలగించి వాళ్ళు ఏవో జిమ్మిక్కులు చేసి నిన్ను బోధలోకి నెట్టివేసే బోధలు కాదు. నమ్మదగిన బోధ, నమ్మకమైన బోధ, పరలోక రాజ్యానికి చేర్చే బోధ, నిన్ను పరిపూర్ణంగా చేసే బోధ, అదే ఆది అపోస్తులు ఒక్కసారిగా అప్పగింపబడిన బోధను నువ్వేం చేయాలట? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా సంతోషంగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, గట్టిగా పట్టుకోవాల్సింది దేన్ని? అపోస్తుల బోధను, ఆరోగ్యకరమైన బోధను గట్టిగా పట్టుకోండి. ఆమేన్. ఈ బోధ కానీ పట్టుకోకపోతే, స్తోత్రం, ఈ బోధ కాదని వెళ్ళిపోతే, ఈ బోధ కాదని నువ్వు జారిపోతే నువ్వు పరలోకానికి పోలేవు. స్తోత్రం. ఆ బ్రదర్ ఒక్కడే హల్లెలూయా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకం పోవాలంటే ఏ బోధన పట్టుకోవాలా? అపోస్తులకు ఇచ్చిన బోధన, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. ఆయనంట ఉపదేశాన్ని గొప్ప చేశాడట. స్తోత్రం చెప్తాం గట్టిగా. స్వస్థతలు నిలిచిపోతాయి, స్తోత్రం కలిగిన గాక. అద్భుతాలు, సూచక్రియలు నిలిచిపోతాయి, ఆమేన్ చెప్పు గట్టిగా. ప్రవచనాలు నిరర్థకమవుతాయి, కానీ ఉపదేశం ఒక వ్యక్తిని గొప్ప చేసి నిలబడుతుంది. కొట్ట సంతోషంగా. ఆమేన్. ఏమండి, నేను 2003వ సంవత్సరంలో యేసు ప్రభుని తెలుసుకున్నాం. 2002లోనే ప్రభుని తెలుసుకుని 2003కు పరిపూర్ణంగా దేవునిలోకి వచ్చాను. 2003వ సంవత్సరంలో నాకు తెలిసిన బోలెడు సేవకులు ఇంతమంది, టీవీ ప్రసంగికులు కానీ ప్రవక్తలు కానీ, నాకు ప్రవచనం చెప్పి నువ్వు సేవకుడు అవుతావు అని చెప్పిన సేవకుడు కూడా ఇప్పుడు కనుమరుగైపోయాడు. ఇంచుమించు ఒక 70 మంది సేవకులు ఆ దినాల్లోనే ఏ టీవీలో చూసినా, ఏ కార్యక్రమాలు చూసినా, ఈటీవీలో చూసినా, జెమినీ టీవీలో చూసినా, అప్పుడున్న 3 టీవీలు, దాంట్లో ఉదయకాలం నుండి ఏవో కృపా గడియలు, అవి గడియలు, ఇవన్నీ వచ్చేటివి ఛానల్స్ కదా, కృపా జీవం అని ఏవో ఛానల్స్ వచ్చేవి. ఎంతమంది సేవకులో తెలుసా? బోలెడు సేవకులు. అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, హీలింగ్ ప్రేయర్స్ పరిగెత్తుకుంటూ పోయేవారు. వాస్తవం చెప్పనా, అలాంటి సేవకులు ఈరోజు ఏ సభల్లో, ఏ మందిరాల కార్యక్రమాల్లో, ఏ సభల్లో ఈరోజు కనుమరుగైపోయారు. కారణం ఏంటంటే, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేసే సేవకులను నేను తప్పు పట్టట్లేదు. అవన్నీ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు ఒక దినాన
ఆగిపోతాయి, నిలిచిపోతాయి. ఉపదేశాన్ని నమ్ముకున్నవాడు పైకి లేపబడతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. దైవజనులు డేవిడ్ రాజయ్య గారు చెప్పిన ఉపదేశము, ఆయన నేర్పించిన బోధ నేటికి గొప్ప చేయబడతానే ఉంది. ఇంకో మాట చెప్పనా, సురేశయ్య గారికి నేర్పించినటువంటి బోధ సురేశయ్య గారిని గొప్ప చేసింది. మేరక గారికి నేర్పించినటువంటి బోధ ఈరోజు మేరక గారిని గొప్ప చేసింది. ఈరోజు అపోస్తుల బోధ బోధించే ఏ సేవకుడైనా వాడు గొప్ప చేయబడతాడు. ఆ బోధలో నిలిచిన వాడు గొప్పడవుతాడు. కటు సంతోషంగా చప్పట్లు కొట్టి ఇంకో మాట చెప్పనా, బోధ చేసినోడు గొప్పోడవుతాడంటే బోధ విన్నోళ్ళు మరీ గొప్పోళ్ళు అవుతారు. ఏమవుతారు తెలుసా? పెళ్లి కుమార్తె సంఘముగా మార్చబడతారు, క్రీస్తు ఎదుట నిలబడతారు, ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారు. ఈ బోధను గట్టిగా పట్టుకో. అయ్యా అక్కడ బాగా స్వస్థతలు, ఆ పాస్టర్ గారు చూసి చేయి పెడితే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, ఇవన్నీ నిలిచిపోతాయి. ఉపదేశాన్ని పట్టుకో. ఈ ఉపదేశం ఏం చెప్తుంది? ఉపదేశంలో ఉన్న సారాంశం ఏమిటి? ఉపదేశం దేని కొరకు నియమించబడింది? ఆ దాంట్లో గట్టిగా ఉంటే ఎవరేం చేయలేరు మనల్ని. శ్రమలు వచ్చినా ఏం చేయవు. ఉపదేశాన్ని నేర్చుకున్నవాడు శ్రమలు ఉట్టిగా అనుకుంటాడు, ఎప్పో వస్తాయి. హల్లెలూయా. ఉట్టివే అవన్నీ. ఆమె ఈ శ్రమలు ఇవన్నీ ఎన్న తగినవి కావు. స్తోత్రం. క్రీస్తు మహిమ ఎదుట ఇవన్నీ మాట్లాడాలి. ఇవన్నీ ఎవరుంటారు ఈ మాట? ఉపదేశంలో నిలిచిన వారు. నేనంటాను, ఉపదేశాన్ని బోధించే బోధకులను చూడండి, అద్భుతాలు, స్వస్థత, సూచక్రియలు చేసే బోధకులను చూడండి. వాళ్ళని తప్పు పట్టట్లేదు, ముందే చెప్తున్నాను. ఎవరికిచ్చిన తలాంతు వాళ్ళదే, కానీ అన్నిటికంటే ఉపదేశం గొప్పది. ఆమేన్. నీ ఉపదేశము నిన్ను గొప్ప చేస్తుంది. ఒక సేవకుని గొప్ప చేసినప్పుడు విశ్వాసం చేయదండి? ప్రకటించుచున్న మమ్మల్ని గొప్ప చేస్తున్నప్పుడు మిమ్మల్ని చేయదండి? బోధలు నిలబడితే మీరు గొప్పోళ్ళు, బోధలు ఉంటే మీకు మహిమ. ఇంకో విషయం తెలుసా? మనం ఆంధ్ర ప్రాంతానికి, ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు ఒక్కసారి, విశ్వాసుల్లో చాలామంది ఇచ్చిన సాక్ష్యం, ఒక ప్రాంతానికి మన విశ్వాసులు లేరంట, మన పిల్లలు. అయ్యా మేము రామగుండం నుంచి వచ్చామనగానే మనకున్న మర్యాదలు వేరైపోయాయి అక్కడ. అయ్యా రామగుండం నుంచి వచ్చారా? రామగుండం నుంచి వచ్చారండి, రండి 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 బాబు వచ్చి కూర్చోండి. వాళ్ళ మర్యాదలు ఎందుకు పెరిగాయంటే వాళ్ళు వచ్చి కూర్చొని, అయ్యారండి రామగుండంలో ఉన్న ఉపదేశం అండి చాలా గొప్ప మహిమగల పరిచర్య అండి. ఆమె అయ్య బాబు ఆ ఉపదేశం అండి అది అక్కడ దొరకదండి. వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, అయ్య బాబోయ్ అక్కడ దొరకదండి బాబోయ్ అంటున్నారు. ఆంధ్ర ప్రాంతానికి, ఆ ఈస్ట్ కోస్ట్ అప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ బోధండి ఆరోగ్యకరమైన బోధండి. అది వింటుంటేనే దేవుడు ఆత్మ అభిషేకం దిగొస్తుందండి. మనకు కాదు కానీ వాళ్ళకు వస్తుంది అక్కడి నుంచి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఒక ఆయన మేము ఆంధ్రాకి వెళ్తాం కదా, ఈస్ట్ వెస్ట్కి వెళ్తే, అయ్య బాబోయ్ ఏం బోధండి ఇది. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు, అక్కడ నుంచి వచ్చిన అబ్బాయి, హల్లెలూయా. అక్కడ ఆ లాంగ్వేజ్లో అంటుంటే నాకు పులకరింత, దేవునికి స్తోత్రం. ఏం బోధండి, నరాలన్నిట్టం పొంగిపోతాయండి, అభిషేకం దిగొచ్చేస్తుందండి బాబోయ్ అంటుంటే నాకు ఎక్కలేని ఆనందం. ఎందుకంటే ఉపదేశంలో ఉన్నంత గొప్పతనం దేంట్లో లేదు. అందుకే దీన్నే గట్టిగా పట్టుకో, ఇంకా ఏది వద్దు. ఆమేన్, హల్లెలూయా. అనతి కాలంలోనే గొప్ప చేసే పరిచర్య ఏదంటే ఉపదేశమే. అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? ఎంత చక్కటి మాట కదా మాట. ఏం రాసిందన్న కింద తీతులో చదివినప్పుడు, కింద ఏం బోధన గట్టిగా పట్టుకున్నాడు? నమ్మదగిన బోధ అంట. బా అంటే మిమ్మల్ని ఏది నమ్మదగిన బోధగా చేసి పరలోకం చేరుస్తుందో ఇది నమ్మదగిన బోధ.
ఈ బోధను నమ్ముకున్న వాడు చెడిపోలేదు, ఈ బోధను ఆశ్రయించిన వాడు నష్టమాలేదు, ఈ బోధను నమ్మిన వాడు పరలోకపు గుమ్మము దగ్గర నిలిచి ఉన్నాడు, పరలోకపు సింహాసనాన్ని పొందుకొని ఉన్నాడు. అందుకే ఇది నమ్మదగిన బోధ, దీనిని గట్టిగా పట్టుకో. ప్రాణం పోతే ఈ బోధలోనే పోండి, చేయడానికి మేము రెడీగా ఉన్నాం. పోతే ఇదే బోధలోనే. అవి ఎన్ని కష్టాలను రాని, ఎన్ని బాధలు రాని, మనకు సుడిగుండాలాంటి సమస్యలు రాని, నిందలు, అవమానాల పరిస్థితులు ఏమైనా పట్టుకొని గట్టిగా ఉండండి అంతే. స్తోత్రం. అయ్యా కష్టమేనయ్యా, ఉపదేశంలో ఉండుట కష్టమే, వేరుబాటు జీవితంలో ఉండట కష్టమే, శ్రమల్లో ఉండట కష్టమే, ఇవన్నీ కష్టమే. శ్రమల మధ్యలో నడవడం కష్టమే, లోకానికి వేరై జీవించడం కష్టమే. ఏదో ఒక రకంగా ఉండండి, ఇట్లాగా అప్పగించుకొని మిమ్మల్ని గొప్పలు చేస్తుంది. గొప్ప చేయడం అంటే నువ్వు పెళ్లి కుమార్తెగా మారడమే. నీ గొప్పతనం అంతా అక్కడ వస్తుంది. దూతలందరూ చప్పట్లు కొట్టి, మీరు కొట్టకండి, అక్కడ కొడతారు. దూతలందరూ చప్పట్లు కొట్టి మనల్ని అంత ఘనపరుస్తుంటే, ఆ పరలోకపు రాజవీధుల్లో ఇలా తిరుగుతూ ఉంటే మన లెవెల్ చూడండి. అక్కడ డైరెక్ట్గా రాజు పక్కన కూర్చుంటే మన లెవెల్ ఎట్లుంటుందో ఆలోచించండి. ఆమేన్. ఇక్కడ కనీసం కుర్చీలో కూర్చోండి కూడా అనట్లేదని బాధపడుతున్నాం మనం. స్తోత్రం. మనం పోతుంటే కనీసం ఎవడు పట్టించుకోవట్లేదు అనుకో, పట్టించుకోకపోని పరలోకంలో అందరూ పట్టించుకుంటారు. మనల్ని ఎవరు చూసినట్టుగా పోతున్నారేమో, పట్టించుకున్నట్టుగా, మన విలువ తగ్గిపోతున్నట్టుగా, సమాజంలో మనకు పేరు ప్రఖ్యాతులు లేవేమో, అక్కడ వస్తాయి మనకు పేరు ప్రఖ్యాతులు. నేనేమంటానంటే ఒకటి చెప్తున్నా, మీకు ఇచ్చిన బోధను మీరు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. మొదటిది ఏం గట్టిగా పట్టుకోవాలి? నీతిని, యథార్థతను మరణం వరకు గట్టిగా పట్టుకోవాలి. 2, ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. మిగతా విషయాలు రేపు వచ్చే వారం ధ్యానం చేద్దాం. అందరూ మోకరించండి. స్తోత్రం. హల్లెలూయా జీసస్. ఉన్నత ఉపదేశమందునా, సత్తువగల సంఘమందున, కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయగీతమే పాడుచు, కృపలో జయగీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు మాకు. గట్టిగా యేసయ్యా నీవే, సంతోషంగా కొట్టాలి. వేరెవ్వరు మాకు కొనియాడినా, మా ఆశలు తీరవే. సంతోషంగా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు. యేసయ్యా అందరూ మోకరించండి, అందరూ నీళ్ళు మోకరించండి. ఈరోజు దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చే సమయం. అయ్యా సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోన, సృష్టికర్తవు. అందరూ చెప్పలు కొట్టు. దైవిక స్వస్థత
యథార్థతను గట్టిగా పట్టుకుంటానయ్యా. నమ్మదగిన బోధ నాకు ఇచ్చావు. మాయ మాటలు చెప్పే బోధ కాదు ప్రభువా, మోసం చేసే బోధలు కాదు, వంచన చేసే బోధలు కాదు నాకు ఇచ్చింది. నమ్మదగిన బోధ నాకు ఇచ్చావు. ఇంత నమ్మదగిన బోధను నేను గట్టిగా పట్టుకోకపోతే నేను పరలోక రాజ్యానికి చేరుకోలేను ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. ఎవడును అపహరించకుండానట్లుగా యెరూషలేము నుండి యెరికోకు దిగేస్తే నీ వస్త్రాలు అపహరించబడతాయి. ఒకవేళ దిగిపోయావేమో, గాయాలు కట్టడానికి యేసయ్య వచ్చాడు, నీ గాయాలు మానుపుతున్నాడు. ఒక్కొక్క గాయం నీ జీవితంలో తొలగిపోతుంది. మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా కలిగిన గాయాలన్నిటినీ దేవుడు తుడిచివేస్తాడు, అన్నిటినీ తొలగించేస్తాడు. ఒక్క మాట, అయ్యా నిజమే ప్రభువా, నేను యెరూషలేము అనబడుతున్న శ్రేష్టమైన ఆ మహిమగల స్థితిలోంచి దిగజారిపోయింది నిజమే. ఇప్పటికే దొంగల చేతులు చిక్కి కొరప్రాణంతో కొట్టబడింది వాస్తవమే. ఆ వ్యక్తిని నేనే నాకు నేనుగా దిగిపోయి ఏం ఆశ పుట్టిందో నాకు తెలియదు. ఏవో కోరికలు నన్ను దిగజార్చాయి. యెరికో నన్ను ఆకర్షించింది, నేను దిగిపోయాను ప్రభు. నన్ను కనికరించి గాయాలు కట్టండి అయ్యా. నేను గాయపడి ఉన్నాను, దెబ్బతిని ఉన్నాను ప్రభువా. ఒక్క మాట అయ్యా, నేను చాలా దెబ్బతిని ఉన్నాను ప్రభువా. అయ్యా, ఎక్కడ చూసిన నొప్పులే, హృదయ గాయమే. తండ్రి, నేను గాయాలలో ఉన్నాను ప్రభు, కొర ప్రాణంతో ఉన్నాను ప్రభు. నన్ను చూసి అందరూ జాలి పడుతున్నారు, కానీ నా గాయాలు ఎవరు కట్టట్లేదే. నన్ను చూసి జాలి పడుతున్నారు, కానీ గాయాలు కట్టట్లేదు ప్రభు, కట్టట్లేదు. గుండె చెదరిన వారిని బాగు చేయగలిగిన దేవుడు అయ్యా. ఇదిగో కన్నీళ్లతో, నిజమే ప్రభువా, నేను గాయాల్లో ఉన్నాను, దెబ్బలతో ఉన్నాను ప్రభు, దిగిపోయి దెబ్బలు తిన్నాను. ఇక వద్దు, నేను పైకి లేస్తాను, నన్ను లేపండి. నన్ను నేనుగా వస్త్రాలు కోల్పోయాను ప్రభు, దెబ్బతిన్నాను ప్రభు, చాలా దెబ్బతిన్నాను. రక్తం వచ్చేస్తుంది, గాయం వేధిస్తుంది ప్రభు, ఆదరించి వాళ్ళు లేరే. నీ నీతిని, యథార్థతను గట్టిగా పట్టుకో, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని నిలబడు. ప్రభు తన మహిమ కొరకు సిద్ధపరుస్తాడు. ప్రభు ఇంతగా మనను ప్రేమించిన ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభు మన మధ్యలోకి దిగి వచ్చి ప్రభు తన ఆత్మ ద్వారా దర్శనమిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. కుమారుడైన క్రీస్తుకు స్తోత్రాలు చెల్లిస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన రాకడకు రాజ్యానికి మనల్ని ఆయత్తపరచున్నట్లు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థాన దినమున మీరు మా మధ్యలోనికి దిగివచ్చి ఆరాధనంతటి ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలయ్యా. కూడి ఇచ్చిన ప్రతి హృదయముతో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం. దాసుని మరుగుపరిచి మీ వాక్కును బయలుపరిచినందుకై మీకు స్తోత్రములు. ప్రతి విధమైన గాయములను కట్టువాడవైన మా తండ్రి, గాయములు కట్టువాడుగా మా మధ్యలో మీరు ప్రత్యక్షమైనందుకై మీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఎవరెవరు గాయపరచబడినారు, ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడ దిగజారిపోయినారో ప్రతి స్థితిని బాగు చేసి మరలా నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడవయ్యా, మీకు స్తోత్రములు. మీరు చేయి విడవని దేవుడవు నాయన. ఎవరు పట్టించుకోకపోయినా
అందరూ తూలనాడిన, త్రోసివేసిన మీరు విడువని ఎడబాయని దేవుడవు. మీరు మమ్మల్ని పట్టించుకునే దేవుడవు తండ్రి. మా గాయములను కట్టి మరలా మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టే దేవుడవయ్యా. మీకు స్తోత్రములు. విత్తమైన వాక్కు ప్రతి హృదయ గాయాన్ని కట్టినందుకై మీకు స్తోత్రం. ఎవరెవరే స్థితిలో ఉన్నారో, ఏ వేదనతో ఉన్నారో, ఎక్కడ కృంగిపోయారో, ఆత్మీయ జీవితంలో ఎక్కడ దిగజారిపోయారో తిరిగి కట్టి స్థిరపరిచి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన కిరీటమును మేము గట్టిగా పట్టుకోవాలని మీరు మాట్లాడినారు దేవా. గట్టిగా పట్టుకోకపోతే దుష్టుడు అపహరిస్తాడని మీరు మాట్లాడారు తండ్రి. మేము అపహరింపబడకుండానట్లుగా నీతిని, యథార్థతను గట్టిగా పట్టుకోవడానికి మీ కృప చూపండి. అంత మాత్రమే కాదు, నమ్మకమైన ఉపదేశంలో అంతవరకు నిలిచి ఉంటకు సహాయము చేయండి. ఉపదేశం, నాది అపోస్తుల ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని అంతవరకు నిలిచి ఉండే కృప మీరు ఒక్కొక్కరికి దయచేయండి నాయన. ఈ దినములలో ఉపదేశం కరువైపోతుంది, ఉపదేశం కల్తీ అయిపోతుంది. అనేకులు ఉపదేశమునకు విరోధమైన బోధలు బోధించి ఆత్మలను అపహరిస్తుండగా ఇప్పటికే అనేకులు అపహరింపబడి నష్టమైపోయినారు తండ్రి. ఇదిగో సత్తువు కలిగిన సంఘములో ఉపదేశించే సంఘములో నాటబడిన మీ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలయ్యా. మీరు తొట్టిల్లకూడదు తండ్రి, ఉపదేశం నుంచి తొలగిపోకూడదు ప్రభా. ఏ విధంగా ఉపదేశం నుంచి తొలగించాలని దుష్టుడు పలు రీతులుగా ప్రయత్నిస్తుండగా వాని కుయుక్తులకు గురై ఎవ్వరు కూడా తొట్టిల్లకుండా ఉపదేశంలో గట్టిగా పట్టుకొని అంతవరకు నిలిచి ఉంటకు మీ కృప చూపండి. ఉపదేశ క్రమాన్ని మీరు ఘనపరిచి మాకు ఇచ్చావు తండ్రి. ఉపదేశించు వారిని ఘనపరిచే దేవుడవు, ఉపదేశం వినువారిని ఘనపరుస్తావని మీరు మాట్లాడావు. ఆ దినమున పెళ్లి కుమార్తెలుగా మేము మీద నిలబడినప్పుడు అదే మాకు ఘనత. ఆ ఘనతకు ఒక్కొక్క బిడ్డని మీరు సిద్ధపరచండి నాయన. ఆ ఘనతను మనస్సులో పెట్టుకొని ఉపదేశంలో గట్టిగా పట్టుకొని నిలిచుంటకు సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రము నాయన. విత్తబడిన ఈ వాక్ ప్రతి గుండెలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరిని దాటిపోకూడదయ్యా, ఎవరి ఎందు వ్యర్థము కాకూడదు ప్రభా. మీరు కాపాడి మీరు మహిమ పొందండి. కడవరి దినాల్లో మేము ఉంటున్నాం, రాకడ బహు సమీపంగా ఉంటుండగా ప్రతి ఒక్కరూ ప్రభా పరిపూర్ణంగా సిద్ధపడటకు సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, సంఘములో అనారోగ్యముతో యాక్సిడెంట్కి గురై బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన స్వస్థత బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి. మా మధ్యలోనికి సాక్షులుగా మీరు నడిపించండి నాయన. తీరని వ్యాధితో, అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు స్వస్థపరిచి క్షేమంగా మా మధ్యకు నడిపించి మీరు మహిమ పొందండి. మీ సన్నిధిలో ఎందరైతే బలహీనతలతో అనారోగ్యంతో ఉన్నారో మీరు ఒక్కొక్కరిని మీరు ముట్టినందుకై స్తోత్రములు, మీరు స్వస్థపరిచినందుకై మీకు స్తోత్రములు. సర్వశక్తుడా, జాలి కనికరము కలిగిన దేవా, మీ సన్నిధి నుంచి మీ బిడ్డలు క్షేమముతో, ఆరోగ్యముతో, సమాధానముతో తిరిగి వెళ్ళటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. మీ హస్తములకు మమ్మల్ని సమర్పించుకొంచున్నాం. అన్ని కోణాల్లో మమ్మల్ని పరిశుద్ధపరిచి మహిమగల మీ రాకడకు పరిపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును పరిశుద్ధులకును సంఘమునకును విశ్వాసులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. గమనించండి, దయచేసి వినండి ఒక్క మాట. దయచేసి ఎవరు తోసుకుని రావద్దు. అక్క అందరికీ ప్రార్థన చేస్తారు. మీరు వరుస క్రమంలో మరి రావాల్సిందిగా కోరుతున్నాను. వరుసగా ఒక్క లైన్లోకి వచ్చేయండి. అందరికీ ప్రార్థన చేయడం జరుగుతుంది.